వికారాబాద్ జిల్లా పరిగి చిగురాల్పల్లి గ్రామానికి చెందిన మదర్ అనే వ్యక్తి దగ్గర కాకి మాణిక్యం అనే వ్యక్తి గేదెల కాపరిగా పనిచేస్తున్నాడు. గత 2 రోజులుగా మాణిక్యం తల్లి అనారోగ్యం కారణంగా 2 రోజులు పనికి వెళ్లలేదు. 2 రోజులు పనికి ఎందుకు రాలేదని యజమాని కొడుకు ఫహద్ మాణిక్యంను కర్రలతో ఇష్టానుసారంగా చితకబాదాడు. చేతులకు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయాలైన మాణిక్యం పరిగి పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు. తనను అమానుషంగా అకారణంగా చితకబాదాడని ఫిర్యాదు చేశాడు. తనపై దాడికి పాల్పడ్డ యజమాని మదర్ కొడుకుపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కాకి మాణిక్యం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అన్న ఇప్పుడు సూరాల్పల్లి పోతుంటే మనము అక్కడ పోతుంటే రైట్ సైడ్ లా మస్జిద్ దర్గా నమ్ముతుండేవాడిని తండ్రి. అప్పుడు తండ్రి బతుకున్నప్పుడు మాడిపాన్లు గేట్ కంటే ముందు ఆడ ఇల్లు లేవా అన్న? 32,000 లడ్డు పైసలు కట్టలు ఉంటాయి. సేటు మీ దగ్గర పని చేస్తా ఇచ్చానేమి లేదు, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటా అని నేను అన్నా. అంటే అరే పని చేస్తావు కదా బాయ్, నెలకి 7,000 ఇస్తాము అంటే నేనేమన్నా నెలకు 5,000 పట్టుకోండి సార్. సేటు ఒక 2,000 నాకు ఖర్చు ఉంటుంది కదా, 2,000 నాకు ఇవ్వండి, నెలకు 5,000 పట్టుకోవడానికి 15,000 చెప్పినా సార్. ఇప్పుడు 15,000 జరిపిన వాళ్ళకి ఆల్రెడీ ఇంకా 17,000 ఇచ్చేదన్నా సార్. అయితే అమ్మకు ప్రాణం బాగాలేదు, అమ్మ కింద పడి కాళ్ళు ఆమె తిరిగింది సార్. అయితే మా ఆయన కొడుకు అటువంటి ఉంటుంది కదా, మొన్న డాక్టర్లో తీసుకోవాను 2 రోజులు రాలేదు సార్. అయితే వీనికి నిన్న ఫోన్ చేసారు, ఏమైంది కాకా వస్తారా అంటే వీడు నాకు ఫోన్ చేసిండు. నేను చేసిన